విశాఖపట్నం సముద్రపు అందాలు మాత్రమే కాదు, వ్యాపార అవకాశాలతో, భవిష్యత్తు కలలతో మెరిసే నగరం. ఇదే నగరం ఇప్పుడు భారత ఆహార పరిశ్రమ దిశను నిర్ణయించే అతిపెద్ద వేదికగా మారింది. అదే ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సమ్మిట్ 2025. దేశానికి కొత్త దారి చూపే ఆలోచనలు, చర్చలు, నిర్ణయాలకు నోవాటెల్ హోటల్లో జరిగిన ఈ సమ్మిట్ ప్రధాన వేదిక అయింది. ఈ సదస్సులో రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధికి కీలకమైన ఆక్వాకల్చర్ రంగం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రైతుల నుంచి పరిశ్రమల వరకు అందరినీ కలుపుతున్న ఈ వేదికలో ఆంధ్రప్రదేశ్ తన సామర్థ్యం, తన శక్తి, తన లక్ష్యంను బలంగా ప్రదర్శించింది. సమ్మిట్ కు ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు తన ప్రసంగంలో ఒక స్పష్టమైన విజన్ ను వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ, సుసంపన్నమైన సహజ వనరులు, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి, ఇవన్నీ కలిగిన ఆంధ్రప్రదేశ్ త్వరలోనే ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయం, హార్టికల్చర్, ఆక్వాకల్చర్ రంగాల్లో దేశానికి కేంద్రంగా నిలుస్తుందన్నారు. ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ సమ్మిట్ ను నిర్వహించినందుకు ఆయన అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కేవలం వ్యవసాయం మీదే కాదు, విలువ ఆధారిత ప్రాసెసింగ్, ఎగుమతుల మీద కూడా ఆధారపడి ఉందని ఆయన మాటల్లో స్పష్టంగా తెలిసింది. Markets, and also we have to protect our farmers. Both the government of India and government of Andhra Pradesh, we are working together how to mitigate our farmers. 226,000 hectares are under aquaculture. ఈ సమ్మిట్ లో ప్రత్యేక దృష్టిని ఆకర్షించిన అంశం ఆంధ్ర ఆక్వాకల్చర్ వాల్యూ చైన్ బలోపేతం. ప్రాసెసింగ్ అండ్ ఎగుమతి మౌలిక సదుపాయాల ద్వారా ఆక్వాకల్చర్ బలోపేతం అన్న సెషన్ ను ఫిషరీ న్యూస్ ఫౌండర్ అండ్ CEO పి ఇందువర్ధన్ రెడ్డి మోడరేటర్ గా వ్యవహరించారు. ఈ చర్చలో విక్రమ్ ముల్ములే, VP సేల్స్ JVT మ్యారిల్, సుశీల్ శర్మ, బిజినెస్ హెడ్ సీల్డ్ ఎయిర్, వెంకట్రావు నెక్కంటి, CEO నెక్కంటి సీ ఫుడ్స్ తదితర పరిశ్రమ ప్రముఖులు ఈ ప్యానెల్ డిస్కషన్ లో పాల్గొన్నారు. సుదీర్ఘంగా జరిగిన ఈ చర్చలో 3 అంశాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. 1. ప్రాసెసింగ్ సౌకర్యాల అభివృద్ధి. తాజా టెక్నాలజీలతో ఆధునిక ప్రాసెసింగ్ యూనిట్లు రైతులకు బలమైన మద్దతు ఇవ్వటం. 2. ఎగుమతి మౌలిక వసతులు, కోల్డ్ స్టోరేజ్లు, హార్బర్ ఫెసిలిటీలు, పోర్టు కనెక్టివిటీ, వీటిని బలోపేతం చేస్తే ఆంధ్ర గ్లోబల్ ఎగుమతి హబ్ గా ఎదుగుతుంది. 3. రైతులకు అవకాశాలు. చిన్న, మధ్య తరహా ఆక్వా రైతులకు విలువ గొలుసులో భాగస్వామ్యం కల్పించడం, వారికి నాణ్యమైన ధరలు అందించడం ఈ రంగానికి కొత్త జీవం పోస్తుంది. ఈ చర్చల ద్వారా ఒక స్పష్టమైన సందేశం వెలువడింది. ఆక్వాకల్చర్ భవిష్యత్ అంటే కేవలం ఉత్పత్తి మాత్రమే కాదు, ఉత్పత్తిని ప్రాసెస్ చేసి విలువ పెంచి ప్రపంచ మార్కెట్ లో నిలబెట్టడం. విశాఖపట్నం సమ్మిట్ ఇచ్చిన సందేశం ఒక్కటే, భవిష్యత్ ఆక్వాకల్చర్ అంటే వాల్యూ యాడెడ్ ఆక్వాకల్చర్. చేపలు, రొయ్యలు పండించడం మాత్రమే కాదు, వాటిని ప్రాసెస్ చేసి, ప్యాక్ చేసి ప్రపంచానికి ఎగుమతి చేసే శక్తి ఆంధ్రాలో ఉంది. ఈ ప్రయాణంలో రైతులు, పరిశ్రమలు, పాలసీ మేకర్లు ఒకే దారిలో నడవాలి. ఫిషరీ న్యూస్ ఈ సమ్మిట్ ను స్పెషల్ గా కవర్ చేసి ఆక్వాకల్చర్ లోని అంశాలను, వాస్తవాలను, భవిష్యత్ కార్యాచరణను స్పష్టంగా అందరికీ అర్థమయ్యేలా తెలిపింది.